పుష్కరం అంటే 12 సంవత్సరాలు. గురుగ్రహం రాశి మారినప్పుడల్లా దేశంలోన్న ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరాలు వస్తుంటాయి. పోయిన ఏడు ఇదే టైంలో సరస్వతి నదికి పుష్కరాలు చాలైనాయి. అవి ఆది పుష్కరాలు అన్నట్టు. ఇప్పుడు సంవత్సరం శివరాఖరికి వచ్చింది కాబట్టి చిత్తశీమంతా అంత్య పుష్కరాలు కూడా చేస్తున్నది తెలంగాణ సర్కారు. ఇయాలనే శురువైనాయి కూడా. పాండ్రి మరి ఎట్లెట్లా చాలైనాయి, పుష్కరాలు ఎట్లెట్లా సాగుతున్నాయో మొత్తం చూసేద్దామో పారి. బాహుబలి రేంజ్ సెట్లు, సల్వ పందిళ్లు, భారీ కూలర్లు, సరస్వతి నది అంత్య పుష్కరాల ఏర్పాట్లు మామూలుగా లెవెల్లో. పోయిన ఏడు ఆది పుష్కరాలు ఎంత జోదారుగా చేసిండ్రో ఈ ఏడాదిలో అంత్య పుష్కరాలు అంతకు మించి అన్నట్టే జరిపిస్తున్నారు కదా సర్కారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోన్న కాళేశ్వరం త్రివేణి సంగమం కాడ ఇయాల పొదుగాల 5:43 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుణ్యస్నానం ఆచరించి సరస్వతి నది అంత్య పుష్కరాలను చేసిండు. అటెంక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, గుడుల శాఖ మంత్రి కొండ సురేఖ మేడం పుణ్యస్నానాలు చేసినాక భక్తులంతా లైన్ కట్టిండ్రు పుష్కర స్థానాలకు. ఇక గవర్నర్ శివప్రతాప్ శుక్ల సారేమో మాపటాల హాజరుపడి పుణ్యస్నానం చేసిండు. ఇయాల్టి సంధిశాలైన అంత్య పుష్కరాలు 12 దాకా అంటే జూన్ 1 దాకా నడుస్తాయి. ఈ పుష్కరాలు పోతే మళ్ళీ 12 ఏండ్లు ఎదురు చూడాలి సరస్వతి నది పుష్కరాలకు. మళ్ళా అసలుకే దేశం మొత్తంలో ప్రయాగ్రాజ్ లా, కాళేశ్వరంలా ఈ 2 జాగల్లోనే సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. అందుకే ఈ అవకాశాన్ని వృధా చేసుకోవద్దన్నట్టుగా శితం పడుతున్నారు భక్తులు సుతం. ఈ నుంచి 2 తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అసొంటి రాష్ట్రాలకెన్ని కాళేశ్వరంతో పడుతున్నారు భక్తులు. ఎంత తక్కువ 30-40 లక్షల మంది పుణ్య స్నానాలకు హాజరుపడే ఛాన్స్ ఉన్నదట ఈసారి. ఇక సర్కారోళ్ళు చేసిన సౌలతులైతే మామూలుగా లేవు కదా. యాసంగి ఎండలను యాదిలో పెట్టుకుని సల్వ పందిళ్లేసి కూలర్లు పెట్టి ఈ ఎండల్లో వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా నారాజు కాకుండా మంచినీళ్లు తాగేటట్టు, మజ్జిగ ప్యాకెట్లు దొరికేటట్టు తీరొక్క తీర్ల చేసిండ్రు సౌలతులు. ఆడోళ్లు బట్టలు మార్చుకునేటందుకు 300 దాకా తాత్కాలిక అర్రలు పెట్టిండ్రు. నదిలా లోతుకు పోకుండా తాళ్లు కట్టిండ్రు. 1000 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. అంతేకాదు ఇక రోజు మాపటాల సరస్వతి నదికి హారతిచ్చే కార్యం కూడా ఉంటదటనొల్లా. అందుకోసమనే బాహుబలి సినిమా రేంజ్ లో వేసిండ్రు సెట్లు కూడా. మనకాడ సరస్వతి నదికి అంత్య పుష్కరాలు చేసుడు ఇదే చీమంటనట. ఇదివరకట్లా ఒక్క ఆది పుష్కరాలు మాత్రమే జరిపేటోళ్ళు. కానీ ఈ తాపు సర్కారోళ్ళు అంత్య పుష్కరాలు సుతం చేయాలని దర్శి ఘనం జరిపిస్తున్నారు. మరిగా పబ్లిక్ తయారుగాన్రోళ్ళు సరస్వతి నది పుష్కరాలకు ఓనికే మళ్ళెప్పుడొస్తాయో 12 ఏండ్లకు మరియా. ఆవులు కొట్లాడుకొని లేగల కాలు ఇరగొట్టినట్టే ఉన్నదొల్లా ఇప్పుడు జనాల పరిస్థితి. ఆ యుద్ధం చేయంగా వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో తెలియదు కానీ మనకాడ మాత్రం చాలా తక్లీఫ్లు అవుతున్నాయి. ఓ దిక్కు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుంటే ఇటు గ్యాస్ సిలిండర్లు దొరకక జనాల అవస్థలు ఎట్లున్నాయో చూడుండ్రోలా. వాయమ్మనే గ్యాస్ బండల లైను మా తక్కువ పొడుగులేదు కదా. బండెనక బండిగట్ట అన్నట్టుగా గ్యాస్ వెనక గ్యాస్ పెట్టి అన్నట్టుగానే లైన్లో నిల్చుండబెట్టిండ్రు పోండ్రి గ్యాస్ బండలను. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూరు ఊర్లే ముచ్చటిది. ఈ ఊర్లున్న భారత్ గ్యాస్ ఏజెన్సీ ముంగట వంట గ్యాస్ కోసానికి కిలోమీటర్ల దాకా క్యూ కట్టిండ్రు జనాలు. గ్యాస్ బండల స్టాక్ వచ్చిందని తెలిసి పొద్దుటీల 4 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీ కాడ పడిగాపులు కాస్తున్నారట జనాలు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇస్తలేరని గరానికి రావట్టిండ్రు అక్కడికి వచ్చిన పబ్లిక్. గ్యాస్ కష్టాలు తప్పినట్టే అనుకుంటే ఇప్పుడు అంతకు మించి అన్నట్టే తిప్పలున్నాయి ఆడాడ. ఈ పరిస్థితిలా కొత్త కలెక్షన్ అసలుకే ఇస్తలేరు. ఎప్పటి వరకు ఇస్తారని అడిగితే మీది నుంచి చెప్పేదాకా కొత్త కలెక్షన్లు ఎప్పుడు ఇస్తారనేది కూడా తెలియదని అంటున్నారు. మోదీకు ప్రధాని మోడీ సారు పొదుపు మంత్రం చెప్తున్నాడు గాని ఎంత పొదుపు చేయాలనుకున్నా ఎంతని చేస్తారు. పంచభక్ష పరమాన్నాలు కాకున్నా కనీసం బుక్కడి బువ్వా ఇంత కూర వండుకోవాలన్నా గ్యాస్ కావాల్సిందేనాయే. అది వరకు పల్లెలల్లా కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి పెట్టుకుని వండుకునేది గాని ఇప్పుడు పల్లెలైనా పట్నమైనా కట్టెలు వాడేటోళ్ళు ఎవ్వరు లేరు. అందరు గ్యాస్ పొయ్యిలే వాడుతున్నారు. కానీ వారాలు గడిచినా గ్యాస్ మాత్రం దొరుకుతలేదు. ఈ గ్యాస్ కొరత ఎక్కువయ్యేటాలకు పాపం చాలా మంది అది గోస పడుతున్నారు. సర్కార్లు దీని మీద ఎప్పటి వరకు గట్టి దృష్టి పెడతారో మరి తిప్పలు ఎన్నటి వరకు తీరుతాయో చూడాలిగా. ఇయాల రేపు మహిళలు అన్ని రంగాలల్లా ముంగటుంటున్నారు. మహిళా సాధికారతతోని రాకెట్ల లెక్క ముందుకు దూసుకుపోతున్నారు. మరి గీ దాంట్లో లేకుంటే ఎట్లా అని ఒక మహిళా ఎస్ఐ మేడం పాట పాడుతుంటే ఏసీ బొల్లు పగబట్టినట్టే చేసిండ్రోలా. ఏసీబీకే కాదు దాని జేజమ్మకి సుతం దొరకకుండా మేడం స్కెచ్ చేస్తే ప్లాన్లను ఎట్లా ఫెయిల్ చేసిండ్రో చూడుండ్రోలా.
సర్కార్ ఆఫీసర్లు ఉత్తగా చేయాల్సిన పనులకు చేత్తోని పైసలు తీసుకుంటేనో ఫోన్లో స్మార్ట్ పేమెంట్లు చేపించుకుంటేనో పట్టుకునేది నిత్యం చూస్తూనే ఉంటాం గాని చేట్లకు నోట్ల రంగు అంటుకోకుండా లంచగొండి మర్కలు కాకి సొక్క మీద పడకుండా మస్తుగా ప్లాన్ వేసిన మహిళా ఎస్ఐకి షాక్ ఇచ్చిండ్రు ఏసీ బొల్లు. అగో గీడున్న స్కూటీని చూస్తున్నారు కదా, కాకి యూనిఫామ్లున్న గీ మేడం దెనోల్లాగా బండి. మరి గీమె ఏం చేసింది ఏం కథ అంటే సికింద్రాబాద్ దిక్కు బోయిన్పల్లి ఠాణాల లంచాల మురికి చేతికి అంటుకోకుండా ఎస్ఐ నందితా మేడం సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నది. ఇక ఎప్పటి లేకనే ఒక కేసులో జైలుకు పోయి బెయిల్ మీద వచ్చిన అభిషేక్ ను షేక్ ఆడిద్దాం అనుకున్నది. ప్రతి సోమవారం ఠాణాకొచ్చి అభిషేక్ సంతకం పెట్టి పోవాలనట. మరి ఊకుకే వచ్చి పొద్దుగాలటి సంధి పొద్దుపోయేదాకా ఏం తిప్పలు పడతాడని బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రట. రాతలు రాసే కానిస్టేబుల్ ఏమో ఒక రేటు చెప్పిండట, ఎస్ఐ మేడం ఇంకో రేటు చెప్పిందట. ఆఖరికి ఎస్ఐ మేడం చెప్పిందే ఫైనల్ అని 30,000కు డీల్ లాక్ చేసింది. మరి ఇయాల రేపు ఏసీ బోల్ల నిఘా ఎక్కువ ఉండే వాళ్లకు చిక్కొద్దని గీ అభిషేక్ అన్నకే మేడం స్కూటీ తాళం చేతులు అప్పచెప్పింది. పోయేటప్పుడు బండి డిక్కిలో పెట్టి వెనకకు మరలి చూడకుండా సీదా ఒమ్మని చెప్పిందట. ఇక అన్న పైసలు పెట్టి వెనకకు మరలిండు. గంతేనానే అభిషేక్ అన్న? మేడం కూడా అన్నది ఒకసారి వార్నింగ్ వచ్చింది, నువ్వు ఒక్క స్టెప్ కూడా రాంగ్ చేసినా నేను చెప్పింది వినకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను. సో దానికి అడ్వకేట్ ఉన్నాడు కదా, సరే మరి అడ్వకేట్కి పెట్టుకో నాకు పెట్టుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ లైఫ్ ఏందో అని చెప్పేసి అన్న. నీ కెరియర్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావు, నువ్వు మొత్తం నువ్వే స్పాయిల్ చేసుకుంటావు అని చెప్పేసి అంటే నన్ను మేడం అనుకొని స్టేజ్లో నన్ను ఫసాయించారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మీరు చెప్పండి, నేను ఏం చేయాలంటే ఇంకా కంప్లీట్లీ మేడంకి ఇంకా నేను ఇంకేం చేయలేని పరిస్థితి కాబట్టి మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తా అనే కాడికి నేను వచ్చిన. మేడం అన్నది సార్ ఈసారికి అయితే 30,000 తీసుకురా, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పేసి. సో 30,000 తీసుకొని వచ్చిన, మేడంకి ఇచ్చిన. మేడం తీసుకున్నారు, తీసుకొని తన బైక్ కీస్ లాకర్ ఇచ్చారు. ఆ లాక్ అది బైక్ కీస్ ఇచ్చి బైక్ డిక్కీలో పెట్టమని చెప్పేసి. అబ్బో మేడం గట్టిగానే బెదిరించినట్టున్నది అభిషేక్ అన్నను. ఇట్లా అధికారం చేతులుంటే ఎటంటే అటు ఆడియొచ్చు అనుకున్నదో, ఈమె కంటే మీద ఎవరుండరు అనుకున్నదో, కాకి డ్రెస్ పెయ్యి మీద ఉంది మనల్ని ఎవడాపుతారా అనుకున్నదో తెలియదు గాని అభిషేక్ అన్న ఏసీ బొల్లకు మతలా పంపితే దొంగ పోలీసులను దొరకబట్టిండ్రు. ఇంకో ముచ్చటేందంటే ముందుగాల ఈయన మీద కేసు పెట్టకుండా సుతాం పైసలు అడిగిందట గాని ఈ అన్న ఇయ్యలేదట. ఇక జైలుకు పోయొచ్చిండు మెతకబడ్డాడు అనుకున్నది. వడ్డీతోని సహా అప్పటి ఇప్పటి వసూలు చేద్దామనుకున్నది గాని దొరికి బొక్క బోర్లా పడ్డది. లంచం పైసలు దాచిన మేడం స్కూటీని సీజ్ చేసి మాట్లాడిన బ్రోకర్ కమ్ రైడర్ కానిస్టేబుల్ విజయ్ ని ఎస్ఏ కిరణ్ నందితను కటకటాలెనకకు నూకిండ్రు. ఇక దొరికినాక మేడం అయితే మస్తు లైట్ గానే తీసుకుంది. ఎన్నో మాటల లంచం తింటే ఒక్క పారి దొరకబట్టిండ్రు. చాలా లైట్ అన్నట్టే ముఖం పెట్టి ఫోటోలకి ఫోజులిచ్చింది. రేపో మాపో రిలీజ్ అయ్యి మళ్ళా డ్యూటీలకు ఎక్కుతది. ఇప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకుంటది. మళ్ళో తాప దొరకకుండా ప్లాన్ చేస్తది కావచ్చు. కానీ ప్రభుత్వ వ్యవస్థలను చీడ పురుగులు లెక్క తోల్చేస్తున్న ఇసొంటి లంచగొండులను మళ్ళో తాప డ్యూటీ లెక్కకుంటా కొత్త చట్టాలు తెత్తనే మారుతారని అనుకోబట్టిండ్రు లంచాలు ఇయ్యలేక బలైపోతున్న బక్క జీవులు. అయితేమే గాని జనాలు ఎవలన్నా గిట్లనే లంచానికి మంచమెత్తంటే ఏం చేయాలనో ఎరికే కదా. అస్సలు ఆలస్యం చేయకుండా 106 ఫోన్ కొట్టుండ్రి సరేనా? ఏడనైనా చిన్నగా మంట మండినా ఎవ్వరికైనా ముందుగాల యాదికొచ్చేది ఫైర్ స్టేషనే. ఫోన్ కొట్టంగానే నీళ్ళ బండితోటొచ్చి జర్రంతా అట్టిటైనా మంటల్ని ఆర్పుతారు. అయితే మంటలను ఆర్పే సిబ్బంది మూగజీవి కోసం కదిలిండ్రు. జీవి తిప్పలు తీర్చేటందుకు ఎంత తిప్పలు పడ్డారో చూడుండ్రోల్లా. ఓ అన్నా మెల్లగానే ఆయంత కాలు జారితే పెద్ద పరిశాన్, మళ్ళా పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అయితది. మరి ఆపత ఎవలకైనా ఆపతే అని అడుగు ముంగటేసుట్ల మన ఫైర్ సిబ్బంది తర్వాతనే ఎవలైనుల్లా. అట్లనే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న మార్కెండియా కాలనీల గీ కుక్క తప్పిపోయి పాడుబడ్డ బిల్డింగ్ లో పరిశాన్ల పడ్డది. కుక్క సల్లగుండా గండ్లకెట్ల పోయిందో పాడై కిందికి పోయే తొవ్వలేకపోయేటాలకు మొరుక్కుంటా మస్తు గోసపడ్డది. ఇక చుట్టుముట్టోళ్ళు కుక్క తిప్పలు చూడలేక ఫైర్ సిబ్బందికి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చిండ్రు. ఎంతో తిప్పలబడి తాళ్ళేసి శునకాన్ని కాపాడిండ్రు. ఇంట్లో చుట్టుముట్టు మంటలు మండినప్పుడు తొవ్వల మీద టక్కలరై మంటలు లేత్తెను నీళ్ల బండ్లతోని గానొచ్చే ఫైర్ ఫైటర్లు కుక్క కోసం ముంగట పడేటాలకు శబాష్ అని మెచ్చుకుంటున్నారు అటు దిక్కు జనాలు. ఫైర్ సిబ్బంది గీ పనులు సుత్తం చేస్తారా అనుకుంటా పరిశానై కుక్కను కాపాడిన వీడియోను స్టేటస్లు షేర్లతోని సోషల్ మీడియాను మోత మోగిస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా ఏమెండలరా నాయనా. పగటిపూట ఇంట్లోకించి బయటికి వెళ్తే మాడి మసైపోయేటట్టే కొడుతున్నాయి ఎండలు. తడిచిన బట్టలు వేసుకొని బయటికి వెళ్తే ఈ ఎండలకు నిమిషంలోనే కట్టకట్ట ఎండిపోతున్నాయి. నీళ్లు సుతం మీదిది మీదనే ఆవిరైపోయే రేంజ్ లో దంచుతున్నాయి. ఆ సూర్యబాయికి గింత కూడా కనికరం లేనట్టే ఉన్నదోల్లా ఆ సుత్త అంటే. ఈ ఎండల పవర్ ఎట్లున్నదో చూడుండ్రాని గీ లోగలు ఏం చేసిండ్రో చూడుండ్రోల్లా.
అరరే ఓ కట్టెల పొయ్యి లేదు ఓ గ్యాస్ పొయ్యి లేదు అనామతగా జనాలు తిరిగే రోడ్డు మీదనే పెనం పెట్టి దాని మీద కోడిగుడ్డు వలగొట్టేస్తే మంచి వేడి వేడి ఆమ్లెట్ తయారైంది కదా. వామ్మో వాయో ఆ రోడ్డు ఎంత వేడిగుంటే గింత జల్దీల్నే ఆమ్లెట్ అవుతుంది. గ్యాస్ పొయ్యి మీద పెట్టినా కొంచెం టైం పడుతుంది కావచ్చు గాని రోడ్డు మీద వేసిన ఆమ్లెట్ మాత్రం చాలా తొందరగానే అయిపోయింది పోన్రి. అంటే దీన్ని బట్టే తెలుస్తున్నది ఎండలు ఏ రేంజ్ లో దంచుతున్నాయి అనేది. ఈ ఎండలు చూస్తుంటే మంచిగా గ్యాస్ అక్కర లేకుండా వంటలు చేసుకునేటట్టే ఉన్నాయి కదా. అసలుకే గ్యాస్ కూడా దొరుకుతలేదు శానా జాగల్లా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సాయిబాబా నగర్ కాలనీలుండే కోలా రవీందర్ అనే పర్యావరణ ప్రేమికుడు చేసిండి ఈ ప్రయోగం. ఎండల తీవ్రత ఏ తీరుగున్నదనేది ప్రజలకు ప్రత్యక్షంగా తెలవాలని ఇట్లా చేసి చూపించిండట. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అసాధారణ స్థితికి పోయినాయి కాబట్టి ప్రజలు నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ తలుగుడో డీహైడ్రేషన్ అవడో జరిగే అవకాశం ఉంటదని అంటున్నాడు. మరీ ముఖ్యంగా పగటిపూట మాత్రం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. అట్లా బయటికి వచ్చినోళ్ళు తప్పకుండా నెత్తికి రుమాలు చుట్టుకోవాలి, టోపీలు పెట్టుకోవాలి, అట్లనే గొడుగులు కూడా పట్టుకోవాలి. పేల నీళ్ల శాతం తగ్గకుండా తేపకు నీళ్లు తాగాలని అంటున్నారు డాక్టర్లు. ఇక చిన్నపిల్లలు ముసలోళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. మరి ఇక జనాలు ఒక శినుకు పడేదాకా పరిస్థితి ఇట్లనే ఉంటది కాబట్టి జర పైలంగా ఉండుండ్రి మరి, సరేనా? అక్రమ సంపాదన అయినా అక్రమంగా రవాణా చేసేది ఏదైనా తొలుత అధికారులు పట్టుకుంటారు. లెక్కలన్నీ వచ్చినాక ఆఖరుకు సర్కార్ కాడికి చేరుతుంది. పైసలైనా బంగారమైనా ఇల్వగల్ల వస్తువులైనా ఎన్నికలప్పుడు దొరికేది సొమ్ములు ఏవైనా కడాకర్కు చేరాల్సింది సర్కార్ గల్లపెట్టెలకే. కానీ ఇదొక్కటి మాత్రం అలాగొల్లా మాలి ఎంత మంచిదైనా కానివ్వండి, అక్రమంగా దొరికితే ఇగో ఇట్లా తుక్కుడలు కావాల్సిందే. ఆగో పోలీసాలరేంది బీరికీసాలను వరుస కొద్ది పేడ్చి పెడతాండ్రు కదా అని అనుకుంటాండ్రు కదా. అయితే తర్వాత జరగబోయే కార్యం చూడుండ్రి. మందుబాబులు కొంచెం మీరైతే గుండె ధైర్యం చేసుకోండ్రుల్లా. ప్రోక్లేను డ్రైవర్ అన్నా నువ్వు చాలు చెయ్యిగా. ప్రోక్లేను బకిట వట్టి ఒత్తుతంటే బీల్రు బుస్స ఎట్లా వంగుతున్నాయో చూడుండ్రుల్లా. పాపం బీళ్లు తాగేటోళ్ళంతా ఎంత తనలాడుతాండ్రో కదా. చల్లటి బీరికీసాలన్నీ గిట్లా ప్రోక్లేన్ కింద శిత్తలు అయితా అంటే చూసి నాలుకే జప్పరిస్తున్నారు కావచ్చు ఏరులై పారుతున్న బీరును చూసి. ఇంతకు ముచ్చటేందంటే నుల్లా వరంగల్ మిల్స్ కాలనీల గత 6 నెలల నుంచి సంవత్సరం కాలం మధ్యలో పోలీసుల సోదాలల్లా పట్టుబడ్డ లిక్కరట గిది. 2 లక్షల విలువ చేసే మాలట మొత్తం. ఆబ్కార్ శాఖ అధికారులు తుకుడలు చెయ్యిండ్రని ఆర్డరేస్తే ఆ లాదేశాలను పొల్లు ఒక్కుట వాటిచ్చిండ్రు పోలీసోళ్ళు. అప్పడాలను గదొత్తినట్టు ఒత్తిచ్చిండ్రు కీసలను, నుగ్గు చేసిండ్రు. ప్రోక్లేన్ తోటి ఒత్తుతాంటే పట్ట నలిగినాయి కీసలన్నీ. మరిగా ఇదే ముచ్చట మీద సిఐ రమేష్ సారు గిట్లా మాట్లాడికొచ్చిండు. ఈ గత 6 నెలల నుంచి సంవత్సర కాలం మధ్యలో ఈ బెల్ట్ షాపుల మీద సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని గౌరవ డీసీ ఎక్సైజ్ గారి ఆదేశాల మేరకు పంచుల సమక్షంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో మనం టోటల్ 5 కేసుల్లో 2,10,000 రూపీస్ మధ్య సీజ్ చేసిన మద్యం మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అంతేకాదుల్లో అక్రమ మద్యం రవాణా చేసినా నిల్వ చేసినా ఉక్కుపాదం మోపుతామని ఏన్నైనా ఇసొంటి కథలు పడ్డారంటే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి వార్నింగే ఇచ్చిండు సిఐ సారు. మొత్తానికైతే అక్రమంగా ఏ సొమ్ము దొరికినా సర్కార్కు ఏరుతుంది గనుల్లా. ఇట్లా అక్రమంగా మందు కీసాలు దొరికితే మాత్రం ఇట్లా కీసు మనాల్సిందే పోన్రి. పిల్లలకు పరీక్షలల్లో గొట్టు ప్రశ్నలు కాకుండా అల్కటి ప్రశ్నలు వచ్చినాయి అంటే ఆనందంతో లోపలనే డాన్సులు చేస్తుంటారు కొంతమంది. అయితే ఇక క్రికెట్ మ్యాచ్లు జరుగుతాంటే కొట్టాల్సిన పరుగులు బాళ్లకు మించి ఉన్నప్పుడు ముందుగానే విజయం ఖరారైందన్న ఖుషితోటి సంబరాలు చేసుకుంటారు. అట్లా గీడొక రైతు కూడా పంట మంచిగా వండి దిగుమతి ఎక్కువ వచ్చిందని ఎట్లా ఖుషి అయిందో చూస్తే మీకు తెలియకుండానే మీ కళ్ళలకెంచి ఆనంద బాష్పాలు రాలుతాయి పక్కా. ఓ దిక్కు హార్వెస్టర్ పొలాన్ని కోస్తుంటే ఇంకో దిక్కు రైతన్న పడుతున్న ఆనందము మామూలుగా లేదు కదా. పొలం కోత అయితుంటేనే ఉరికి దొమ్మరి గడ్డలేస్తున్నాడు. భూమికి తాకితే దెబ్బలు తాకితే అన్న బాధ కూడా లేకుండా పంట మంచిగా వండిందన్న ఆనందంతో పరవశించిపోతున్నాడు ఈ రైతన్న. ఈ రైతు పేరు మల్లయ్య. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ ఉంటాడు. ఈ పెద్ద మనిషి 30 గుంటలలో వరి సాగు చేసిందట. ఎన్నడలేంది ఈ ఏడు పంట దిగుబడి ఎక్కువ వచ్చిందట. గందుకే ఓ దిక్కు మిషన్ కోస్తుంటేనే ఆనందం పట్టలేక పొలంలో గంతులేసిందట. అంతేనా పెద్ద మనిషి? ఈసారి కొద్ది ఈసారి దిగుబడి బాగొచ్చింది కనుక ఆనందం పట్టలేక గంతులేసిన. 1 కోటి రూపాయలున్న అభివృద్ధి లేని భూతాలు లేని 8 రూపాయలు ఉన్న బెస్ట్ నాకు. అందుకే ఈసారి పంట బాగా దిగుబడి పోయినసారి కొద్దిసారి బాగొచ్చినందుకు గంతులేసిన.
ఇన్నారు కదా, ₹1,00,00,000 రాని ఆనందం భూతల్లి చక్కని పంటనిచ్చినప్పుడు వస్తదట. గందుకే పంట దిగుబడిని చూసి ఇట్లా భూతల్లిని ముద్దాడిండి అన్నట్టు. ఈ మల్లయ్య పొలంలో గెంతులేస్తుంటే చుట్టుముట్టున్న రైతులు సుతం పరిశానై దగ్గరికి వచ్చి చూసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు ఈ తాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయిండు. ఒదిక్కు వయసు మీద పడ్డా కూడా భూతల్లిని నమ్ముకొని పంట వండించిన రైతన్న పంట మంచిగా వండితే ఎంత సంబరపడతాడో దీన్ని బట్టే అర్థమవుతున్నది అనుకుంటా కామెంట్లు చేసుకుంటా మరి వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ రైతన్న పంట దిగుబడి ఎక్కువ వచ్చినందుకు మస్తు సంతోషపడితే ఇంకో దిక్కు ఇదే రైతులు పండించిన పంట రోజులు వారాలు నెలలు గడిచినా కొనే దిక్కు లేదని కొందరు రోడ్డెక్కితే ఇంకొందరు ఆ ధాన్యానికి నిప్పు పెట్టిన వార్తలు సుతం మన జోరుదారులో చెప్పుకున్నాం. కానీ అందరి లెక్క కాదుల్లా రైతులు చాలా అల్ప సంతోషులు ఉంటారు. కొంతమంది రైతులు ఏ చిన్న సాయం చేసినా అస్సలకే మర్చిపోరు రైతన్నలు. కానీ అసొంటి రైతన్నలు మాత్రం నేడు అరిగోస పడే పరిస్థితులు మోపైతున్నాయి మన దేశంలో. మరి సర్కారు పెద్దలు రాజకీయం లీడర్లు చెప్పినట్టు రైతులు ఎప్పుడు రాజులైతారో ఏందో పోండ్రి. ఈ షీమకండ్ల చేనులతోటి దున్యాకు పరేషానే ఉన్నదొల్లా. మొన్నటి దాకానే గబ్బిలాలతోటి కర్ణపురుగు పుట్టించి దున్యాను ఆగం పట్టించిండ్రు. ఇక ఇప్పుడు టెక్నాలజీని మిక్సీలేసి రుబ్బి కొత్త కనిపెట్టి దున్యా జనాల మీద ఇడిచిపెడుతున్నారు. అట్లా మనుషులు చేసే పనులకు రీప్లేస్మెంట్ కనిపెట్టి బడుగు జీవుల పొట్ట కొడుతున్నారు ఇట్లా. ఓ వీళ్ళ టెక్నాలజీల మన్నువాడా, దీన్ని కూడా ఇడిచిపెడతలేరు కదా ఈ సీమకండ్ల శ్రేణులు. ఈ భూమి మీద ఉపాధి లేకుండా చేద్దామని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు కదా ఇల్లు. మొన్నటిదాకా మిషన్ లో మనిషి తలకాయ పెడితే కత్తరిచ్చినట్టు ఏఐ వీడియోలు పెడితేనే అవన్నీ ఐఐటీవి కావని అనుకున్నాం. అసొంటి అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపెడుతున్నారు ఈ శ్రేణులు. ఈ రోబో మిషన్ ఏఐ టెక్నాలజీతోని పనిచేస్తుందట. కస్టమర్లను 3Dల స్కానింగ్ చేసి నెత్తి కటింగ్ లను ఏ స్టైల్ అంటే ఆ స్టైల్ కటింగ్ కొడుతుందట. ఇప్పటికైతే ఈ మిషన్లు టెస్టింగ్ లోనే ఉన్నట్టు కొడుతుంది గాని మార్కెట్లకు వచ్చినాయంటే బార్బరన్నల కడుపుడు మాడుడే అవుతుంది పొర్రి. అసలుకే చైనాల అడ్డగోలు జనాభా ఉన్నది. ఆన్నే యువత కొలువులు లేక బూట్లు దూడుచుకుంటా బతకాల్సి వస్తున్నది. ఇసొంటి ఇచ్చెంత్రాలే కనిపెట్టి అక్కర్రాని రోబోలకు పని చెప్తే ఇంకేమన్నా ఉన్నదా చెప్పుండ్రి. రోబోలకు పని పెట్టి మనుషులను రికా ఉంచితే తినే కంచంలో మన్ను పోసుకున్నట్టే అవుతుందని అనుకోవట్టిండ్రు. ఇసొంటి రోబోల రీళ్లు చూసిన దునియా జనాలు. అమెరికా స్పేస్ ఎక్స్ రాకెట్ల దిగ్గజం ఎక్స్ పిట్టెకు ఓనర్ ఎలన్ మస్క్ సారోళ్ళ కంపెనీలో తయారైన టెస్లా సైబర్ ట్రక్ అంటే మార్కెట్ లో చిన్నగా క్రేజ్ లేదోలా. అది మార్కెట్ లో రిలీజ్ చేసిన కానుంచే అది ఇట్లా అట్లా అనుకుంటా జనాల నాలుక మీద నానింది. మస్తు ఫీచర్లున్నాయని అమెరికా దిక్కు ఒక ఆయన కొన్నాడు. ఏడికి పోయినా దీంట్లోనే తిరుగుతున్నాడు. కానీ ఎప్పటి లెక్కనే బండి బయటికి తీస్తే పోలీసోళ్ళు అడ్డం తిరిగిందట. అది గట్లెందుకో ఏమో వార్తలకు పోయి చూద్దాం పాండ్రి. అగో పడవ నీళ్ళల్లో తిరుగుతాంటే పోలీసులు అడ్డం పడ్డారని అంటున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. ఇగో ఈడ నీళ్ళల్లో గానొస్తున్నది కారేనోల్లా టెస్లా కంపెనీ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన సైబర్ ట్రక్. అడ్వాన్స్డ్ టెక్నాలజీని అవపోసన పోసి టెస్లా షెడ్ల తయారు చేసిన దునియా తోపు కారిది. ఇక అసలు ముచ్చటేందంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నంత పని చేసిండు ఈ కారు కొన్న ఓనరు. కంపెనీలు అడ్డగోలుగా ఇచ్చిన యాడ్లను చూసి మోసపోయిండట. ఒక్క కూల్ డ్రింక్ తాగంగాల్ని హీరోలు అయిపోతారని అడ్వర్టైజులు చేస్తుంటారు కదా, అచ్చంగా అట్లనే ఈ కారు భూమి మీద నీళ్ల మీద అల్కగా తిరుగుతుందంటే నీళ్ళకు ఓనిచ్చి చూద్దామనుకున్నాడు. ఇక ఎంబటే దోస్తులను ఎక్కించుకొని అమెరికా దిక్కు టెక్స్లాస్లున్న గ్రేప్ వైన్ చెరువుల కారుని దింపేండు. ఇక ఇంకేమున్నది, పడవ లెక్క తిరగాల్సిన కారు బుడుబుంగ లెక్క మున్గుడు షాల్ చేసింది. ఎంబటే కార్లున్నోళ్ళు బయటికి దుంకి పానాలు కాపాడుకున్నారు. ఇది 2.5 ఫీట్ల లోతులనే అటు ఇటు తిరుగుతుందట. నీళ్లకు పోయి కట్కొట్టుతే ఎత్తు పెరిగి బ్యాటరీలకు నీళ్లు పోకుండా చెత్తదట. అర్ధగంట సేపే నీళ్ల మీద ఉంటదట. కానీ దీని ఓనరు జమ్మిజాకు సీదా 100 మీటర్ల లోతున్న చెరువుల దింపేటాలకు దానికి మోసం మరకుంటాయింది. ఇగి ముచ్చట పోలీసుల చెవులు పడితే క్రేన్ మిషన్ తెచ్చి కారును బయటకు తీసిండ్రు. ఓనర్ అన్నను కేసుతోటి సన్మానం చేసిండ్రు. నీ పడవకు లైసెన్స్ లేదని కేసు రాసిండ్రు. ఇక గిరిగిట్లుంటే సొంత బండిని గీడొక ఆయన ఎట్లా నడిపిండో చూడుండ్రోలా. ఏఐ టెక్నాలజీని కనిపెట్టిన కొత్త సర్కా సెల్ఫ్ మోడ్ డ్రైవింగ్లు చేస్తున్న కొత్త బండ అని పరేషాన్ అయ్యారు సుమా. కానే కాదు, ఉత్తరప్రదేశ్ లక్నో దిక్కు నడి రోడ్ల మీద గీ మూతబరి చేస్తున్న చిల్లర స్టంట్లివి. నెత్తికి హెల్మెట్ లేదు, బండి హ్యాండిల్ మీద చేతులు లేవు. హైవే మీద బండ్లు తిరుగుతున్నాయన్న భయమే లేదు. పోలీసుల కంట్ల పడితే షీరి చింతగడతారని ఇసుమంత సుతం భయం లేదోల్లా. హీరో లెక్క రీల్స్ కు ఫోజులు ఇచ్చుకుంటా వీడియోలు తీపించుకొని ఇంటర్నెట్ లేడుస్తే జనాలు ఇరుగా మరగా తిడుతున్నారు. పోలీసోళ్ళు రికాం లేకుంటే ఎంకులాడుతున్నారు ఈ మోతవరి కోసం. ఏందాక పోతాడు తీయండి, దొరకకుంటే కాకకుంటది యూపీ పోలీసుల చేత సన్మానం. టెక్నాలజీని టెస్ట్ చేసి కొందరు పరేషాన్లు పడితే చిల్లర స్టంట్లతోటి ఇంకొందరు పరేషాన్లు పడబట్టిరి.
ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టండి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.